ఇంకా ఫలించొచ్చు కదా అనే ఒక చర్చ జోరందుకుంటోంది. అది ప్రయత్నం ఏంటి? నేను ఐ సెంట్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ yesterday. I sent to honorable home minister. I sent to honorable Rupalaji. I have not రాత్రి 8 గంటలకు పంపాను, 12 గంటలకి 11 గంటలకి. ఇప్పుడు ఇండియా టైం 9 అవుతుంది. అవును. They didn't respond. Modi ji didn't respond. Home minister didn't respond. I don't know what is wrong for one tweet. Dr. Paul, అది ఎందుకు అంటే to clarify, remove the confusion with the family, the lawyers, the tribal leaders and the Houthi leaders. Yes, Dr. Paul వచ్చారు, చర్చలు జరుపుతున్నారు, మేము ఆయన నమ్ముతున్నాము, ఒక్క రూపాయి ఎవరి పోస్టులే, నిమిషాన్ని తీసుకొచ్చి నేను ఇండియాలో అప్పచెప్తా, లేదా ముందు ప్రైమ్ మినిస్టర్ గారితోనే కల్పిస్తా. ఆయన కలపనంటే చీఫ్ మినిస్టర్ కేరళలో కల్పిస్తా. దిస్ ఐ కెన్ గ్యారంటీ 100%. ఒక ట్వీట్ చేస్తే. లేదు అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరి క్రెడిట్ కాదు, అందరూ ప్రయత్నించారు, కానీ అబద్ధ ప్రయత్నాలు వద్దు. మేము మాటలు ఇచ్చాం, మేము డబ్బులు రెడీ చేసాం, ఆ ఫ్యామిలీ తీసుకోవట్లేదు అంటారు ఒక గ్రూప్. ఫ్యామిలీని ఒప్పించేసాం, ఫ్యామిలీ ఇంకా ఎక్కువ అడుగుతుంది, ఇవన్నీ ఫేక్ న్యూస్. రైట్ సార్, ఇంట్రెస్టింగ్ మీరు ఫేక్ న్యూస్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఆ ఫ్యామిలీతో మీరు మాట్లాడారన్నారు, ఆ ఫ్యామిలీ ఏం కోరుకుంటుంది ఆ నిమిషప్రియ విషయంలో? ఒకవేళ ఉరికమ్మ నుంచి తప్పించాలంటే ఆ ఫ్యామిలీ డిమాండ్స్ అనుకోండి, లేకపోతే కోరుకోవడం అనుకోండి, ఎటువంటి ప్రతిపాదన మీ ముందు ఉంచింది? చూడండి, వాళ్ళు డబ్బుల గురించే మాట్లాడలేదు. నేను ఆఫర్ ఇచ్చాను, డబ్బులు ఇస్తాం, అది ఇష్యూ కాదు. ఆ ఎన్జిఓలు రేజ్ చేస్తే వాళ్ళైనా తిరిగి డోనర్స్ కైనా డబ్బులు ఇచ్చేయాలి, ఎవరు ఇచ్చారో తిరిగి, లేదా నిమిష నీ క్షమించే కుటుంబానికైనా డబ్బు ఇవ్వాలి. ముందు మీరు అడగండి, ఆ ఎన్జిఓలు ఎంత రేజ్ చేశారు, ఎంత వాళ్ళ దగ్గర ఉంది, అదే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈ డ్రామాలన్నీ ఆపుదాం. ఆ కుటుంబం ఏమంటుంది సార్? అంటే ఏ డిమాండ్స్ ని, ఏ రిక్వెస్ట్ ని మీ ముందు ఉంచిందండి ఆ బాధిత కుటుంబం? ఇద్దరు ముగ్గురికి ఏదర్ ట్రైబల్ లీడర్, ఆ కుటుంబానికి ట్రైబల్ లీడర్ ఉన్నారు, దానికి ఇన్ఛార్జి. ఇప్పుడు 5 మీ ప్రోగ్రామ్ కి రాక 3 నిమిషాల ముందు మాట్లాడా, వాళ్ళ అకౌంట్ కు పంపినా పర్వాలేదు వీళ్ళు డైరెక్ట్ గా, లేదా హూతీ లీడర్షిప్ పిఎం ఫండ్ ఎలాగో హూతీ ఫండ్ ఉంటుంది, వాళ్ళకి పంపినా పర్వాలేదు, లేదా ఫ్యామిలీకే డైరెక్ట్ అక్కడ బ్యాంకులు అకౌంట్లు లేవు కనుక టర్కీలోనో ఒమాన్ లోనో వాళ్ళకి తెలిసిన అకౌంట్స్ ఉంటే దానికి పంపినా పర్వాలేదు. ఎంత అమౌంట్ వాళ్ళు? నాకు రూపాయి పంపకండి, నేను ఓన్లీ నా సొంత ఖర్చులతో, మా టీము అన్ని ఖర్చులతో మేము చేస్తున్నాం. అంటే ఇందాక అన్నారు కదా, ఇంత అమౌంట్ వాళ్ళు పంపించాలని కోరుతున్నారని చెప్పి హౌతీ గవర్నమెంట్ ని ఇంకా వేరే వాళ్ళని కోట్ చేశారు. ఆ కుటుంబం నుంచి ఏమైనా అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా? నేను వారికి కమిట్ అయింది ఏంటి, 3 రోజుల క్రిందట $1 million కమిట్ అయ్యాను. అసలు అనేకూడదు, ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడితే ఇది పాడైపోద్ది సిచ్యువేషన్. ఇప్పుడు మధ్యవర్తులకు కూడా కొంత కమిట్ అయ్యాను, దాన్ని కొంచెం డబల్ చేశాను 2. చెప్పాలి కనుక మీరు అడిగిన ప్రశ్నలు సూటిగా, డబ్బు కాదు ఇక్కడ ముఖ్యం. ఈ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఎన్డీటీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానల్లోనే ఇప్పుడు సత్యం బయటకు వస్తుంది. ఎంత బాగుందో అది మీరు చూడండి. వీళ్ళు ఎవరూ రాలేదు, ఎవరిని కలవలేదు, ఎవరికి ఇవ్వలేదని ఆ ఛానల్లో చెప్తున్నాయి. మరి ఇంకేంటి ఇన్వెస్టిగేట్ చేసిన ఛానల్? మేము చేతులు ఎత్తేసామని మోదీ గవర్నమెంటే చెప్పింది 2014 జూలై 14లో సుప్రీంకోర్టులో. హత్య జరిగింది, సుప్రీంకోర్టు కనెక్షన్ ఏంటి? హత్య జరిగింది అక్కడ యెమెన్లో సానా. హత్య చేసింది ఎవరు? యాక్సిడెంటల్ గా నిమిషప్రియ. ఎక్కడ ఉంది? సానా ప్రిజన్ లో. ఎవరి కంట్రోల్లో ఉంది? హూతీ గవర్నమెంట్ కంట్రోల్. ఎవరి కంట్రోల్లో ఫ్యామిలీ ఉంది? ట్రైబల్ లీడర్స్. ఇది యెమెన్, హూతీ గవర్నమెంట్ సానా, ట్రైబల్ లీడర్స్, ఫ్యామిలీ హూతీ లీడర్స్. మరి ఇండియన్ సుప్రీం కోర్టు కనెక్షన్ ఏంటి? వీళ్ళందరికీ కనెక్షన్ ఏంటి? ఎన్జిఓలు మంచి చేయడం తప్పు కాదు, కానీ తప్పు ప్రచారం చేయడం వాళ్ళు చేసుకుంటున్నారా, మీడియా చేస్తుందో నాకైతే తెలియదు. నేను ఎంటర్ అయ్యింది ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్ అయింది, వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, లాయర్ అప్సెట్ అయిపోయాడు, ఆయనకు 40 లక్షలు. మీరు ఎంటర్ అయిన తర్వాత సినారియో మారిపోయింది.
మీరు ఎంటర్ అవ్వకముందు ఎలా ఉంది, మీరు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందండి? నా గురించి మాట్లాడొద్దండి ఇక్కడ. నేను ఎంటర్ అయితే పరిస్థితి మారిపోయిందని కాదు. ఏమో అందరూ ఫెయిల్ అయ్యారు కనుక వాళ్ళ నోటితోనే ఉరి తప్పదుగా, మరణ శిక్ష జూలై 16 తప్పదు కనుక 2010లో లెటర్లు రాశాను, 2012 నుంచి ఫిజికల్ గా వచ్చేసాను. జూలై 10 లెటర్లు రాశాను, జూలై 12 నేను బయలుదేరి వచ్చేసాను. ఓకే, ఇంకా ఇక్కడే ఉన్నాను. ఈ రోజు ఏంటి 17వ తారీఖు జూలై. అవును, ఇంకెన్ని రోజులు ఉంది మనకి టైం? కొద్ది రోజులు ఉంది. ఈ డ్రామాలు ఆపకపోతే అక్కడ నిమిషాలు ప్రాణం పోద్ది, కుటుంబం రెచ్చిపోయి ఉన్నారు. దేనికి? ఒక్క ట్వీట్ చేస్తే చాలు. వాళ్ళు ఏమని, వీ గవర్నమెంట్ విల్ హ్యాండిల్ డాక్టర్ పాల్ యూ లీవ్. అదర్ నా పేరు కూడా వద్దు, మేము గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తాం, ఇంకెవరు ఇన్వాల్వ్ అవ్వవసరం లేదని పిఎంఓ నుంచి అఫీషియల్ ట్వీట్ వచ్చినా నేను వదిలేస్తా. ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారి ట్వీట్ వచ్చినా నేను వదిలేస్తా. ఐ హావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా జీ అండ్ రూపాలా జీ. ఇట్స్ సింపుల్ ట్వీట్. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు హ్యావ్ నిమిష మదరు, నిమిష హస్బెండ్, ఈ కుటుంబం ఇలాంటి నరకం అనిపిస్తుంటే ఈ డ్రామాలు వద్దు. బయట ప్రపంచం మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి శ్రమ అన్నారు. చేస్తే ఒప్పుకాను. నేనేమైనా మీడియాలో చెప్పొచ్చాను ఇక్కడికి, డబ్బులు రేజ్ చేయండి నాకు ఇవ్వండి నేను వెళ్తాను అన్నానా? ఒకటి దగ్గర రూపాయి తీసుకున్నానో మీడియాలో చెప్పానా? సీక్రెట్ గా వచ్చాను. ప్రాణం పోతుంది కనుక ఇది మీకు 2వ ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఇప్పుడు వచ్చి 6 రోజుల్లో. అది మీరు అడిగారు కనుక 30-40 మంది ఇంటర్వ్యూలు అడిగారు, ఒకరికి ఇవ్వలే. నిన్న 10 టీవీ కళ్యాణ్కి ఇచ్చాను, మీకు ఇస్తున్నాను. ఎందుకు? ఈ కన్ఫ్యూజన్ అంతా తీయడానికి, ప్రజలు ప్రార్థన చేయడానికి. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు. బట్ కంటిన్యూ దిస్ క్వశ్చన్ అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చాలా మంది అడుగుతున్న ప్రశ్న, అది కామన్గా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బహుశా అనుకోవచ్చు మీరు. కేఏ పాల్ గారు, మీరు కూడా మోదీ గారితో కలిసి ఆమెను బయటకు తీసుకురండి, ఇప్పుడు అందరి సహకారం ముఖ్యం, పంతాలు పట్టింపులు పోకండి అంటూ కూడా ఒక వ్యక్తి కామెంట్ చేశారు. మిమ్మల్ని ఫాలో అనుకుంటా. నేను మోదీ గారికి మోదీ గారికి మెసేజ్ పెట్టాను, అమిత్ షా గారికి పెట్టాను, రూపాలా గారికి పెట్టాను. వారు ఏం చెప్తే అది చేయడానికి ఉన్నాను. ఈ విషయంలో ఇతర పాలసీస్ ఫెయిల్డ్ సక్సెస్ అది వేరే పొలిటికల్. ఒకవేళ ప్రభుత్వం నుంచి మీకు సానుకూలంగా రాకపోతే సమాధానం? నిమిష ప్రియాని రక్షించాలి అంటే అందరం కలిసి పనిచేయడం నాకు ఇబ్బంది లేదు. కానీ కన్ఫ్యూజ్ వారు ఫ్యామిలీ, హూతీ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ కనెక్షన్ లేదు. ఇది చేయగలిగింది ఒక్క హూతీ గవర్నమెంటే. ఎందుకంటే మోదీ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ హూతీ గవర్నమెంట్ కి వ్యతిరేకులకి సపోర్ట్ ఇస్తుంది, మద్దతు. అర్థం చేసుకోండి, ఇక్కడ యమీన్ లో 2 గవర్నమెంట్లు ఉన్నాయి. నిమిషా ఉన్నది సానా, ఒకప్పుడు క్యాపిటల్, మన ఎంబసీ ఉండేది 2015 వరకు. ఇప్పుడు 2015 నుంచి 25 మన ఎంబసీ లేదు, అంబాసిడర్ లేరు, కాన్సులేట్ ఆఫీసర్ లేరు అని సుప్రీంకోర్టులో కూడా చెప్పారు. వాళ్ళు హూతీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరున్నారో, యాల్ అలీమి రషాద్ గవర్నమెంట్ చాలా మంచి ఆయన కూడా. యాల్ అలీమి ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పీస్. హీ వాంట్స్ దిస్, హీ సపోర్టింగ్ us. His ambassador met with me. ఈ ట్రిప్ లోనే అంత మంచి, దే వండర్ఫుల్ పీపుల్. I have no problem both sides, but Indian government is endorsing, supporting the other side, Saudi side government, not Houthi government, which is in charge of Sana, Nimisha, Priya, fate, and the family lives there. అంటే కేఏ పాల్ గారు, ఇప్పుడు ప్రభుత్వం కనుక సపోర్ట్ గా వెళ్ళకపోతే కేఏ పాల్ కూడా ఏమి చేయలేరా నిమిషాన్ని కాపాడడంలో? ఏమన్నారు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కనుక రంగంలోకి దిగి ఆ ఇష్యూని కనుక క్లియర్ చేయలేకపోతే కేఏ పాల్ కూడా ఈ కష్టమైన నిమిష ప్రియను కాపాడడంలో? వాళ్ళు మోదీ గవర్నమెంట్ చేయలేకపోయామని చేతులు ఎత్తేసారు. పాపం 8 years నుంచి ట్రై చేస్తున్నారట. ఒకవేళ వచ్చింది 23 నుంచి.